అక్కడ వేరే ఏదో ఒక అదే ఎవరు పిలువ ఇక్కడ సార్ మేము పిలుచుకున్నాం మేము పెట్టుకున్నాం సందర్భంగా పండుగ సందర్భంగా. ప్రైజ్ ది లార్డ్. డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, క్రిస్మస్ మినీ క్రిస్మస్ అనేది ఒక చోట జరుగుతుంది. ఆ క్రిస్మస్ చేస్తున్న సమయంలో అందరూ హ్యాపీగా ఆ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి సమయంలో వెనుకలికి వెళ్ళి ఒక నినాదము వినిపించి ఆ మీటింగ్ని పాడి వేస్తే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్గా కొల్లాపూర్ పాత కొత్తపల్లి మండలం దగ్గర ఒక గ్రామము, ఆ గ్రామం నేను స్క్రీన్ పైన పెడతాను. ఈ గ్రామం దగ్గర ఇలానే జరిగింది. మినీ క్రిస్మస్ చేస్తున్న సమయంలో బహుశా పాస్టర్ గారి పేరు శామ్యుయల్ అనుకుంటాను. వీలైతే ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. తెలిసిన విషయం ఏంటిదంటే, ఆ ప్రాంతంలో మినీ క్రిస్మస్ జరుగుతున్న సమయంలో కొంతమంది మతోన్మాదులు వచ్చి అక్కడ ఉన్న క్రైస్తవులను డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ వీడియో మీరు చూడండి ఒకసారి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మాట్లాడాలి నిలబడి మీతోనే మాట్లాడాలి. చేసింది తప్పు మళ్ళా ఊర్లకండి. అరే మన తల్లి మా హిందువులను అందరినీ చీర కట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, వేరేంది ఏడా పుట్టిరు మీరు? ఏ కులంలో పుట్టిరు? ఏ మతంలో పుట్టిరు? ఏం పండుగ? ఈ పండుగకు మీకు ఏం సంబంధం? ఏం కథ చెప్పండి. చూశారు కదా, ఈ వీడియోలో ఏమంటున్నారు కదా, మీ కులం ఏంది, మీ మతం ఏందంట. సిగ్గుందా వాడికి చెప్పడానికి కొంచెమైనా? అసలు మనిషికి కులము మతంతో సంబంధం ఏంటండి? మనిషి ఎవరినైనా పూజించగలుగుతాడు, ఎవరినైనా ఫాలో అవ్వగలుగుతాడు. ఏ రిలీజియన్ని కూడా అతను ఫాలో అయ్యే హక్కు అతనికి ఉంది. ఈ విధంగా క్రైస్తవుల పైన కసి సాధిస్తూ ఉంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? వనపర్తి డిస్టిక్ యాజ్ ఇట్ ఈస్, వనపర్తి డిస్టిక్లో సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఈ షాపింగ్ మాల్ దగ్గర సుమారు 20 నుంచి 30 ఫీట్ ఒక క్రిస్మస్ ట్రీ తయారు చేశారు. నేను ఎప్పుడైతే చూశానో ఆ ప్రాంతంలో అక్కడ క్రిస్మస్ ట్రీ ఉండేది, కానీ 3 రోజుల తర్వాత ఆ క్రిస్మస్ ట్రీని తీసేశారు. కారణం ఏంటిదో నేను పోయి లోపల అడగంగానే వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే, కొందరు కొన్ని సంస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ క్రిస్మస్ ట్రీని తీసివేయాలని చెప్తున్నారంట. అంటే వీళ్ళు ఏది చెప్తే ప్రతి వాడు అదే చేయాలి. ఇది ధర్మం పేరు మీద గుండాయిజం కాదా? ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, వనపర్తి డిస్టిక్కి సంబంధించిన ఏ సేవకులైనా ఉండని మీరు ఇలాంటి దాని మీద ఎందుకు స్పందించరు? ఎప్పటి వరకు మనము ఈ మీటింగులు, ఈ కమ్యూనిటీ, తర్వాత ఈ ఆర్గనైజేషన్ చేసుకుంటా ఇలానే ఉంటామా? లేకపోతే దీని గురించి ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతామా? మనం కొట్టుకొని చావడం కాదు, పదవుల పేరు మీద లేకపోతే ఇంకా ఆర్గనైజేషన్ పేరు మీద నాకు హోదా దొరకలేదు, నాకు చర్చిలో నాకు పొజిషన్ దొరకలేదు, ఇది కాదండి చేయాల్సిన పని. సమాజంలో నీకు గుర్తు ఏముంది అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రతిసారి ప్రతి వారికి అడగాల్సిన ప్రశ్న ఇదే. ప్రతిసారి నేను అడుగుతున్న అందరికి ఇదే ప్రశ్న. మనం హోదాల కొరకు ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే క్రీస్తు ప్రేమను చాటడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఈరోజు వనపర్తిలో క్రిస్మస్ ట్రీని తొలగించారు, రేపు ఇంకొకరు తొలగిస్తారు. ఇలానే చూసుకుంటూ కూర్చోండి. కొల్లాపూర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీకేపల్లి దగ్గర మినీ క్రిస్మస్ జరుగుతున్న సమయంలో వాళ్ళ మధ్యలో కూడా పోయి ఈ విధంగా వీళ్ళు అల్లరి చేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, కొల్లాపూర్ దగ్గర సింగోటం అనే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితము బైబిల్ని కాల్చివేశారు. ఇదంతా కంప్లీట్గా పోర్న్ ఏరియా.
ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అయినా కూడా దీని గురించి సరిగా స్పందన లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. మీరేమంటారు? కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు.